అన్న సుదేశ్ అన్న, అదేవిధంగా ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ పొన్న ప్రభాకర్ అన్న, మరి రవాణా శాఖ మార్చులు, అదేవిధంగా మా అనిల్ అన్న ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా మినరల్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా బొల్ల శివశంకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో సుదేశ్ అన్న వారి టీం అందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మనకు ముఖ్య ఉద్దేశం, ఈరోజు పద్మశాలి బిడ్డలు తెలంగాణలో దాదాపుగా 25 లక్షల మంది ఉన్నాం. మరి గత 50-60 సంవత్సరాలుగా మరి ఇక్కడ పని లేక గతంలో వలస వెళ్ళిపోయిన దాఖలాలను దాదాపు 10-15 లక్షల మంది బయట రాష్ట్రాలకి ముంబై, భివండి, సూరత్ వెళ్ళాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర సారథ్యంలో ఈరోజు మరి చేనేతకి, పౌరులకి పెద్దపీట ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 380 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 380 కోట్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని మంత్రి గారిని చెప్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ 290 కోట్లు మరి దాదాపు 36 నెలలు పొదుపు చేసుకుంటే చేనేత కార్మికులు ఆ పొదుపు చేసుకున్న థ్రిఫ్ట్ ఫండ్ను కూడా ఇవ్వకుండా పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. మరి మన రైతన్నలతో పాటుగా నేతన్నలకు కూడా రుణమాఫీ చేయమని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ఈరోజు 70 కోట్ల రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఐఐహెచ్టి కాలేజ్ వచ్చింది. ఐఐహెచ్టి కాలేజీలో 60 మంది పిల్లల్లో దాదాపుగా 50 మంది పిల్లలు చేనేత పిల్లలు చదువుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మరి కొండా లక్ష్మణ్ బాబు జయంతి వేడుకలకి మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మన జయంతి వేడుకలకి మన ఇలా రవీంద్ర భారత్లో 15 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి గత ప్రభుత్వానికంటే ఎక్కువ శాంక్షన్ చేస్తే బ్రహ్మాండంగా మన ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎముకల కొరకు చెల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర మరి నిరాహార దీక్ష చేసిన ఘనత మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి ఏదైతే తెలంగాణ కోసం ఇలా పదవిని కోసం విడిచిపెట్టిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాంటి పద్మశాలి కుటుంబంలో ఈరోజు ఆర్థికంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయంగా ఇలా చూసుకుంటే ఇలా రాజకీయంగా వెనకబడి ఉన్నాం. ఈ రోజు మనకి కులగణన జరిగింది. బీసీలందరికీ కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లో జరిగే మరి అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా కౌన్సిలర్ కానీ ఈ రోజు రాబోయే మన తామాషా ప్రకారంగా మేమెంతో మనకెంత అనే నినాదంతో కొట్లాడుతున్నాం. ఈ వచ్చే మార్చి 9వ తారీఖు జరిగే మరి అఖిల భారత మహాసభ, అదేవిధంగా తెలంగాణ మహాసభను కూడా జయప్రదం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా చేనేత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశానికి మన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కండేయ.